సో మీరు చూస్తున్నారు ప్రపంచంలో ఫేమస్ అయిన ప్లేస్ వాది దర్బార్ అని. కళ వేసినట్లుంది. కోనసీమలాగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఈ ఎడారి ప్రాంతాల్లో ఏంటంటే ఎలాగొన్న ఎంత పచ్చదనం అనుకుంటున్నారు. క్యామెల్ అండి, నీళ్ళు తాగడానికి వచ్చావా? క్యామెల్ బాగా చదువుకుంటే మంచి జాబులు వస్తాయి ఎడారిలోని. ఇది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. లొకేషన్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెట్, అయస్కాంత క్షేత్రంలో ఉన్నాము. మామూలుగా ఉండదు. వెనక్కి వెళ్ళిపోతుంది. డౌన్ ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్తుంది. గ్రావిటీ లొకేషన్ అంటారు. స్పెషల్ ఇక్కడ, చాలా స్పెషల్. బాగున్నారు ఏంటి అమ్మ నాన్నలు? బాగున్నారు కదా. ఉమెన్ రుచుల్లో భాగంగా ఉమెన్ ఫుడ్ ని అయితే ఏకే బుకారి, జర్ బిర్యానీ, మెంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉమెన్ రాజధాని మస్కట్ నుంచి. అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు సలాలా అని ఒక ప్రకృతి రమణీయమైన అందమైన సుందరమైన ప్రదేశంకి వెళ్ళబోతున్నాం. మనకి చాలామంది సబ్స్క్రైబర్లు చెప్పారు సలాలా వెళ్ళండి, మొత్తం అరబ్ కంట్రీలు అందరూ ఇక్కడికే వస్తారు, అన్ని దేశాల నుంచి వస్తారు, మోస్ట్ టూరిజం ప్లేస్ ఇన్ ఒమన్ అండి, చాలా బాగుంటుందని అందరూ మెసేజ్ల మీద మెసేజ్లు. అసలు ఆ సలాలా ఎలా ఉంటుందో ఏంటో. ఊటీలా ఉంటుందండి, చల్లగా ఉంటుందండి, వర్షం పడుతుందండి, గడ్డి ఉంటుందండి, మొక్కలు ఉంటాయండి, ఆవులు ఉంటాయండి, గేదెలు ఉంటాయి. చాలామంది చాలా రకరకాలుగా చెప్పారు మీటప్లోని. ఒకసారి వెళ్ళి రౌండ్ వేసుకొని అక్కడి నుంచి దుబాయ్ కాబట్టి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. ఇదిగోండి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం మనం. చచ్చిపోయిన కుబూస్ రాజు, కొత్త రాజు. ఇప్పటి వరకు చూసిన ఎయిర్పోర్ట్లోని నాకు ఒమాన్ ఎయిర్పోర్ట్, మస్కట్ ఎయిర్పోర్ట్ మనకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లాంజ్ చూడండి, ఎరగదీశారు లోపల, భలే ఉందా. ఒమన్ ఎయిర్పోర్ట్ ఏముందరా. సలాం ఎయిర్లైన్స్ అండి, లోకల్ ఎయిర్లైన్స్. సలాలా అనే ఊరు వచ్చేసాను, బస్సు ఎక్కాను, తక్కువలోని అయిపోయింది. సలాలా నుంచి సిటీకి 35 కిలోమీటర్లు. ట్యాక్సీ కూడా నాకు 3000 అడిగేది, బస్సు 60 రూపాయలు తీసుకున్నాను. సవక. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సలాలా. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ సలాలా సిటీని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, అందాలన్నీ చూద్దాం. మొట్టమొదటి ప్రదేశం వచ్చేసి గార్డెన్ మాల్ అని అంటారనమాట. చుట్టూ 5 స్టార్ హోటల్స్, స్విమ్మింగ్ పూల్లు, రెస్టారెంట్లు, అసలు ఈవినింగ్ షాపింగ్ మాల్లు కలకల ఆడుతుంది. గార్డెన్ మాల్ ఏంటి, గార్డెన్ హోటల్ ఏంటి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ మీకు చూపిస్తాను. ఓకే, లొకేషన్ అయితే చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది ఈ గార్డెన్ ఏరియా. చూసారు కదా, ఒక మంచి థీము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హసన్ రాయల్ ప్యాలెస్ అనమాట. చాలా పెద్ద రాయల్ ప్యాలెస్, క్లోజ్ చేస్తారు. చాలా మంది టూరిస్టులు ఫోటోలు తీసుకోవడానికి వస్తారు. రాయల్ ప్యాలెస్ కదా, చాలా బాగుంటుంది. ఆ బ్లూ కలర్ మాస్క్ అది చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఆ దేశం రాజముద్ర, ఆ కత్తి, వంకు కత్తి, క్వీను, తర్వాత రాజ దర్బార్ గేటు. బాగుంది, చాలా బాగుంది. ఈ అరబ్ దేశాలన్నింటిలోని ఈ ఒమాన్ దేశంలో ఉన్న ఈ సలాలా ఎందుకు అంత ఫేమస్ అంటే అండి, మీరు చూస్తే కోనసీమలాగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఈ ఎడారి ప్రాంతాల్లో ఏంటంటే ఎలాగొన్న ఎంత పచ్చదనం అనుకుంటున్నారు. అందుకే పచ్చదనం ఎక్కువ ఉంటుంది సలాలలో, అందుకే ఇంత ఫేమస్ అనమాట. మొత్తం అసలు సీజన్ టైంలో వస్తే ఇసుకేస్తే ఇసుక రాలదా. 2 నెలలు పక్క దేశాల నుంచి తెచ్చుకుంటారంట పని వాళ్ళని, అంత బిజీగా ఉంటుందంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సలాలాలోనే ఫేమస్ అయిన అల్హాఫా మార్కెట్ అండి. మీరు అక్కడ మస్కట్లో చూసారు కదా, ముత్రు మార్కెట్ సేమ్ అలాంటిది అనమాట, ఫేమస్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంది కానీ సాయంత్రం శుక్రవారం శనివారం అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుంది మార్కెట్. సో ఈ సలాలాలోని సుల్తాన్ కాబూస్ మసీద్ అని చాలా ఫేమస్ అనమాట, చాలా పెద్దది. ఈ మసీద్ లోపలికి వెళ్ళొచ్చు మనం. మసీద్ లోపలికి అలౌడ్ ఉంది, వెళ్ళొచ్చు. బాగుంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ప్రాంగణం బాగుంది. ఇదిగో చూడరాజు, చాలా బాగుంది. అరబ్ కంట్రీలో పత్తి వ్యాపారం శుక్రవారం, మిగతా 5 రోజులు ఖాళీగా ఏగలు తోలుకుంటారు. ఎవ్వరు ఏం బిజినెస్ అవ్వదు. షాప్ పేరు ఏంటనుకున్నారు? పప్పరోటి అట, పప్పరోటి. చూడొచ్చు ఎన్ని క్యామెల్ వెళ్ళిపోతున్నాయో. బాయ్. ఎన్ని రోడ్ అంతా క్యామిల్లే, చిన్న క్యామిల్ భలేగా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం టాకా బీచ్కి వచ్చాము. చూసారు కదా టాకా బీచ్ ఎలాగ ఉందో.
చాలా ఫేమస్ అయిన బీచ్, పక్షులు బోళ్ళు ఉంటాయి టాకా బీచ్లోని. మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు. అది టాకా బీచ్ అంటే మామూలుగా ఉండదు, టక 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 బోళ్ళు పక్షులు టాకా బీచ్లోని. బాయ్ రా రే అందరూ బాయ్, జాగ్రత్త. టాకా అనే ప్రదేశం ఏంటంటే కోస్టల్ ఏరియా అనమాట. మీరు చూసుకోవచ్చు కోస్టల్ లైను. సో కిందన దర్బార్లు, రాజకోటలు అన్నీ ఉన్నాయి. పైన శత్రువులు వస్తే సముద్ర మార్గంలో దాడి చేయడానికి పెద్ద కోట కట్టారు. ప్రతి సముద్ర మార్గంకి ఒకటి లైట్ హౌస్ లాగా అంటారు కదా, అదనమాట. వచ్చేసామండి మొత్తానికి ఒమన్కే మోస్ట్ ఫేమస్ కాదు ఈ అరబ్ కంట్రీలకే మోస్ట్ ఫేమస్ అయిన వాదీ దర్బాత్ అనే ప్లేస్కి వచ్చాం. మీకు చెప్తున్నాను, సీజన్ టైంలోని ఇది ఆఫ్ సీజన్ అనమాట. సీజన్ వచ్చేసి జూన్, జూలై, ఆగస్ట్, ఈ 3 నెలలు అసలు ఇసుకేస్తే ఇసుక రాదు. ఈ లొకేషన్ అంత బాగుంటుంది, చూపిస్తాను. సీజన్ టైంలో రోజుకి 35 ఫ్లైట్లు వస్తాయి ఈ లొకేషన్ చూడడానికి. అంత ఫేమస్ అయిన ప్లేస్ మీకు చూపిస్తే మీకే అర్థమవుతుంది. అంటే నీళ్ళు తక్కువగా ఉన్నాయి, సీజన్ టైంలో నీళ్ళు రావడం వల్ల చాలా బాగుంటుంది. ఇది ఆఫ్ సీజన్ అనమాట, రోజుకి 2 ఫ్లైట్లే ఉన్నాయి. కానీ సీజన్ టైంలో 35 ఫ్లైట్లు, అంత ఫేమస్ ఏరియా వాదీ దర్బాత్. వెళ్దాం రండి. ఓకే, చూసుకోవచ్చు అంటే ఎంత అందంగా ఉందో లొకేషన్. చూడండి, బుర్రపాడు తలనొప్పి. అబ్బాబ్బా నిజంగా బాగుంది కదా. అసలు ఆ ఒంటిలు అవి జలకాలు ఆటలు ఆడుతున్నాయి, ఒంటిలు స్నానాలు చేస్తున్నాయి. వాడమ్మా ఏముందిరా అన్వేషు, ఏదో రంగు వేసినట్లు ఉందండి కదా, ఏదో కలర్ వేసినట్లుంది. వాయిలా ఏముందిరా అన్వేషు, సూపర్ అండి. బాగుందే, చాలా చాలా బాగుంది. బాబ్బా ఎలా ఉందండి లొకేషను? అంటే ఎలా ఉన్నదంటే కలర్ ఏదో చల్లగా ఉన్నాయి, ఐస్ వాటరు, ఏదో కూల్ కలర్ వేసినట్లు ఉంది. ఒక సినిమా థీమ్లాగా ఉంది అది కానీ వర్షం పడితే ఉంటుందండి. చాలా జలపాతాలతోని ఏదో కలర్ వేసినట్లు. లొకేషన్ బుర్రపాటు తలనొప్పి, చాలా బాగుంది. నాకేదో నచ్చింది. అందులో వాదీ దర్బాత్ వెళ్ళన్నానే ఏతే అనుకున్నాను. చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది, దీనికి నిజంగా మార్కులు ఇచ్చేయచ్చు. ఏంట్రా హెలికాప్టర్లు వెళ్ళిపోతున్నారు? సో మీరు అలా వస్తే ఇంకా ఉన్నాయండి. ఇదిగోండి, ఏదో వాటరు పడుతున్నట్లు. ఎంత బాగుందో చూడండి లొకేషన్. బాబ్బా స్విమ్మింగ్ చేయొచ్చో లేదో తెలియదు, కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. భలే ఉంది, న్యాచురల్ వాటరే, చాలా బాగుంది. ఏదో కలర్ వేసినట్లే ఉంది. నిజంగా లొకేషన్ చాలా బాగుందండి. ఎండ పడుతున్నప్పుడు ఆ కలరు గ్లేజింగ్ అనేది అద్భుతం, ఎక్కడ ఉండిపోవాలి ఉంది. అందుకే ప్రశాంతంగా అందరూ కూర్చొని అలా ఉన్నారు. నిజంగా సీజన్లో ఇసుకేస్తే ఇసుక రాదు. ఇప్పుడు మేము ఇద్దరం ఒక 4-5 ఉన్నాం అంతే. కానీ సీజన్లో మటుకు ఇదంతా ఎండిపోతుంది, అసలు ఖాళీ ఉండదు, అంత క్రౌడ్గా ఉంటుంది. అప్పుడు ఇంకా బాగా పాయలు ఎక్కువ పడతాయి అనమాట. వాదీ దర్బాత్ అంటే చాలా ఫేమస్ అన్న ఇక్కడ. సో క్యామెల్ అండి, నీళ్ళు తాగడానికి వచ్చావా? బాగున్నదే లొకేషన్, చాలా బాగుంది. ఫోన్లే మంచిది, బాగా చదువుకొని మీరు కూడా. క్యామెల్ బాగా చదువుకుంటే మంచి జాబులు వస్తాయి ఎడారిలో. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒంటి మాంసం చాలా ఫేమస్ అనమాట. ఇదిగోండి చూడండి ఎన్ని ఒంటిలో, మొత్తం అంతా ఒంటే. సో వీళ్ళకి ఒంటి మాంసం చాలా ఫేమస్ అనమాట వీళ్ళకి. అందుకే అంత వ్యవసాయం, ఒంట్లు పెంచడం. మనం ఆవులు ఎలా పెంచుకుంటాం, వీళ్ళు ఒంట్లు పెంచుతున్నారు. చూసారు కదా, మొత్తం ప్రాంగణం అంతా ఒంట్లు. సో ఇప్పుడు మనం సింక్ హోల్లో ఉన్నాం. సింక్ హోల్ అంటే ఏంటంటే భూమి కుజించుకుపోతుంది. భూమి అలాగుండి కుజించుకుపోయి లోపలికి వెళ్ళిపోతుంది. భూమి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇలాగా కన్నాల్లాగా సింక్ హోల్స్ ఏర్పడతాయి. సీజన్ టైం అప్పుడు వస్తే కనుక నీళ్లు గట్ట అన్నీ కనబడతాయి. చాలా సింక్ హోల్స్ మీకు ఈ ఒమన్ దేశంలోనే కనబడతాయి. అవులు లెగండి అమ్మా, సైడ్ అడ్డియండి అమ్మా దానికి. బాగున్నారు ఏంటి అమ్మ నాన్నలు? బాగున్నారు కదా? అలాగే అందరిని అడిగానని చెప్పండి మరి. అంబా బాగున్నారా? అంబా బాగున్నారు కదా? అందరూ బాగున్నావమ్మా? బాగున్నారు అందరూ. జబల్ సమాన్ చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. సముద్రం మొత్తానికి ఎంత పీక్లో ఉందో చూసారు కదా, ఎంత బాగుందో కదా లొకేషన్. అద్భుతం, అమోఘం, అఖండం. వావ్ కదా, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జబల్ సమాన్ అని చెప్పి ఫేమస్ అయిన
టాప్ ఏరియాకి వచ్చామండి. ఇది సముద్ర మట్టానికి 6,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మొత్తం సముద్రం అక్కడ కనబడుతుంది కదా అది. సో ఏరియా అంతా లోతైన ప్రాంతం అనమాట. టాప్ అసలు నిజంగా మబ్బులు ఉండేటప్పుడు మటుకు అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్. సీజన్ టైంలోని చాలా బాగుంది లొకేషన్. అయితే భయం వేస్తుంది, నాకేదో కళ్ళు తిరుగుతున్నాయి. బాగుందా లొకేషన్ మటుకు, అద్భుతం, సూపర్. అదిగోండి సముద్రం అక్కడ ఉంది. నిజంగా లొకేషన్ మటుకు అనిపించిందండి. అనిపించడం అంటే మామూలుగా అనిపించడం కాదు, సూపర్ ఉంది. డ్రోన్ ఇంకా ఎగరేయాల్సిన పని లేదు, మనం టాప్ యాంగిల్లోనే ఉన్నాము. మంచి లొకేషన్, నిజంగా చాలా బాగుంది లొకేషన్. చూస్తుంటే టాప్ ఏరియా కదా, సూపర్ ఉంది. ఇప్పుడు మనం లొకేషన్ ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెట్, అయస్కాంత క్షేత్రంలో ఉన్నాము. మామూలుగా ఉండదు బాబా. ఫిజిక్స్ స్టూడెంట్లు ఎవరైనా ఉన్నారో చూడండి, ఇప్పుడు మ్యాజిక్ చూపిస్తాను. ఇప్పుడు మనం డౌన్లో ఉన్నాం కదా, ఇప్పుడు డౌన్లో ఉండేటప్పుడు మన కారు ఉంది కదా, వెనక్కి వెళ్తుంది. ఇదిగో వెనక్కి వెళ్ళిపోతుంది. అదిగో 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 వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోతుంది. డౌను ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్తుంది. గ్రావిటీ లొకేషన్ అంటారు. స్పెషల్ ఇక్కడ, చాలా స్పెషల్. నైసా ఫిజిక్స్ స్టూడెంట్లు ఎవరైనా ఉన్నారా? నచ్చిందా గురుత్వాకర్షణ శక్తి? 2 మార్కులు వచ్చేసినట్లే, వెనక్కి వెళ్ళింది. అయస్కాంత క్షేత్రాలు, గురుత్వాకర్షణ శక్తులు, గ్రావిటీలు. బాగుంది, చాలా బాగుంది. ఒమన్లో వింత. సో ఒమన్ రుచుల్లో భాగంగా ఒమన్ ఫుడ్ని అయితే మీకు చూపించడానికి వచ్చాను. ఫేమస్ అయిన రెస్టారెంట్కి మంచి బిర్యానీలు ఉంటాయి, చూసి తినేద్దాం. ఓకే, ఏకే బుకారీ, జర్ బిర్యానీ, मेहंदी, काबुली, समारा। वाह, ये क्या है? लहम मुफी, अब्बास जीरा राइस अनुకుంటా, सलाना समक, चिकन, ఓకే ఓకే, బా సూపర్. మన ఫుడ్ మామూలుగా లేదు, మనలాగే వీళ్ళకి చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. కుబూస్, ఇది పొలవలాగా మనంతలా లేదు. చేపల కర్రీ తిని చాలా రోజులైంది, ఒక చేప కర్రీ తెమ్మని అన్నాను. స్వీట్గా ఉంది. ఇదేంటిది? చట్నీ, బిర్యానీలో ఒక చట్నీ అన్నాడు. కారం, ఇది అల్లం గార్లిక్ పేస్ట్లో ఉంది. కారం పుట్ట, అందుకే ఇవి చెప్పకున్నాయి. ఇది బాగుంది. ఇది రైతా అనుకుంటా కానీ రైతా కాదు, ఇది మసాలా చట్నీలా ఉంది, చాలా బాగుంది. బిర్యానీ తర్వాత ఇక జామున్ హల్వా తర్వాత సర్బత్. హల్వా మటుకు అదిరిపోయింది. సర్బత్ తప్పగా ఉంది. స్వీట్ హల్వా, సర్బత్ బాగుంది. ఎలా ఉందండి? బ్యూటిఫుల్ సలాలా బాగుందా? ఖరీఫ్ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. వీలైతే తర్వాత ఎప్పుడైనా వచ్చి కవర్ చేద్దాం. మీటప్ బాగా జరిగింది. అందరూ అడుగుతున్నారు, సౌదీ అయింది, ఒమన్ అయింది, నెక్స్ట్ కువైట్ అనేది. కాదండి, ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఎక్విప్మెంట్ అంతా చేంజ్ చేస్తాను. ఐఫోను, కెమెరాలు, దగ్గర రూపాయల సామాన్లు అయితే కొనాల్సింది ఉంది. సో మనకి దుబాయ్ తక్కువ కాబట్టి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్ అయ్యాక ఇంకా అక్కడి నుంచి వేరే కంట్రీస్ అయితే చూసుకుంటాను. ఇంకా కువైట్ అనేది నేను తర్వాత వస్తానండి. అరబ్ కంట్రీలన్నీ ఒక ఖతార్ చేశాను ఫిఫా అప్పుడు, అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు 2, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అన్ని అరబ్ కంట్రీలు ఒకే లైన్లో కొట్టుకొని వెళ్తే చూడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉండదు. సో నేను ఏప్రిల్ అనుకుంటున్నాను, పండగ అనుకుంటాను. నాకు హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ ఉన్నది మనకి యుఏఈ, తర్వాత అమెరికా. ఫస్ట్ అమెరికా, తర్వాత యుఏఈ, తర్వాత కువైట్. సో ఈ 3 పెద్ద సబ్స్క్రిప్షన్ బేసు. సో మీటప్ అనేది ఆర్గనైజ్డ్గా పెట్టాలి. ఎలా ఇష్టసరంగా పెడితే పోలీసులు మనల్ని బొక్కలు వేసేస్తారు. సో కువైట్లో మటుకు నీట్గా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం మీటప్ని. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం అయిపోయింది. మొత్తం అరబ్ కంట్రీలు కొత్త సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్లతోని దుబాయ్ వెళ్ళి ఎలక్ట్రానిక్లు కొనుక్కొని కొత్త సంవత్సరాన్ని 2024ని గ్రాండ్గా ఓపెన్ చేద్దాం. ఓకే.